స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్స్ వరల్డ్. చాలామందికి 10th తర్వాత ఏం చేయాలనో అర్థం కాదు. సో నేను ఇవాళ వీడియోలో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వబోతున్నాను. ఫస్ట్ 10th తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది. సో ఫస్ట్ ఇంటర్మీడియట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? సో చాలామందికి గ్రూప్ తీసుకోవాలనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు గోల్ డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ పని ఏంటి? గోల్ అంటే మీరు అవుతారా కాదా తర్వాత విషయం, కానీ మీకు గోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆ గోల్ బట్టే మీ యొక్క గ్రూప్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? ఫస్ట్ గోల్. చాలామందికి గోల్ అనేది ఉండదు, టెన్షన్ ఉంటుంది. అయితే కానా ఏదో ఒక గ్రూప్ తీసుకుందాం అట్లాంటి పిచ్చి పిచ్చి డిసిషన్ తీసుకునే బదులు ఫస్ట్ మీరు గోల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు అవుతారా కాదా తర్వాత విషయం, కానీ మీకు ఖచ్చితంగా గోల్ ఉండాలి. ఆ గోలే మీకు గ్రూప్ను డిసైడ్ చేస్తుంది. ఇది వెరీ వెరీ క్లియర్ పాయింట్. ఎవరో చెప్పారని ఎంపీ చేసుకొని బైపీసీ చేసుకొని తర్వాత ఫ్యూచర్లో బాధపడే బదులు సో ఫస్ట్ మీరు మీ గోల్ని ఎంచుకోండి. మీరు రీచ్ అవుతారా కాదా తర్వాత విషయం. ఎందుకు అని ఆయన చెప్తున్నా అంటే చాలామందికి డౌట్ ఉంటుంది. సో గ్రూప్స్ వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ వీటి గురించి డిస్కషన్ చేయబోతున్నాం. అంటే ఇంకా చాలా ఉంటాయి. సో ఇవి పాపులర్ కాబట్టి వీటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఎంపీసీలో సబ్జెక్ట్స్ అనేది మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఉంటుంది. సో వీటితో పాటు లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలలో వచ్చేసి సాంస్క్రిట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే స్కోర్ చేసే ఇది ఒకటి సబ్జెక్ట్ కాబట్టి. సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఎంపీసీ ఒక స్పెసిఫిక్ గోల్ ఉంటుంది. సో మీ యొక్క గోల్ అనేది సాఫ్ట్వేర్ కానీ ఇంజనీర్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎంపీసీ తీసుకోవాలి. వేరే గ్రూప్స్ తీసుకుంటే అవ్వరు. ఇది ఒక స్పెసిఫిక్ అని అంటూ నార్మల్గా మీరు దేనికైనా ఎలిజిబిలిటీ ఐఏఎస్, ఐపీఎస్ అన్నింటికి కావాలని ఉంటుంది. స్పెషల్గా ఇవ్వనండి వచ్చేసి బైపీసీలో సబ్జెక్ట్స్ ఏంటి? జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్. సో స్పెషల్ గోల్ ఏంటి దీనిలో? డాక్టర్, మెడికల్ ఫీల్డ్. మీరు ఏమైనా మెడికల్ ఫీల్డ్కి చేయాలి గోల్. ఆ డాక్టర్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు బైపీసీ తీసుకొని ఉండాలి. ఇవి దీని యొక్క స్పెసిఫిక్. ఓకేనా? అంటే మీరు మీలో గోల్ ఎస్ఐ అని ఉందనుకోండి, ఎస్ఐ కావాలనుకుంటే బైపీసీ తీసుకుంటే కావాలంటే అవ్వచ్చు. కానీ ఇది ఒక అవి కామన్, ఇది ఒక స్పెసిఫిక్. అంటే మీరు మెడికల్ ఫీల్డ్ కావాలి ఖచ్చితంగా అంటే మీరు బైపీసీ తీసుకోవాలి. వేరే గవర్నమెంట్ జాబ్స్ కూడా చేయొచ్చు, అంటే ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది అంతే. ఇది ఫస్ట్ గ్రూప్ సిఈసీ సబ్జెక్ట్స్ ఏముంటాయి? సివిల్స్, ఎకనామిక్స్, కామర్స్, స్పెషల్లీ ఫర్ సిఏ అండ్ బిజినెస్. ఈ గ్రూప్ తీసుకుంటే ఇవి స్పెషల్ అన్నట్టు. మీరు వేరే గ్రూప్ తీసుకుంటే ఇవి చేయలేదు, వేరే అప్లై చేసుకోవచ్చు, చేయొచ్చు. కాకపోతే ఈ గ్రూప్ వేరే గ్రూప్ తీసుకొని ఇవి చేయలేదు, ఇవి స్పెషల్లీ అన్నట్టు. అర్థమవుతుందా? ఓకేనా? నెక్స్ట్ ఎంఈసీలో సబ్జెక్ట్స్ ఏంటి? మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఎకనామిక్స్, కామర్స్. అండ్ ఇది గ్రూప్ దేనికి యూజ్ఫుల్ ఉంటుందంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్. ఎందుకంటే మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి ఉంటుంది కాబట్టి మీకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది. హెచ్ఈసీ సబ్జెక్ట్స్ ఏముంటాయి? హిస్టరీ, ఎకనామిక్స్, సివిల్స్. సో ఇది మోర్ యూస్ఫుల్ ఫర్ సివిల్ సర్వీసెస్. మీ గోల్ ఒకవేళ ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ గ్రూపే తీసుకోవాలి. అంటే మీకు ఇది యూజ్ అవుతుంది అంతే. అంటే ఏ గ్రూప్ తీసుకున్నా పర్లేదు, కాకపోతే ఇది మీకు ఒక మోర్ యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో సబ్జెక్ట్స్ అనేది మీకు రిలేటివ్గా ఉంటాయి. అంటే వేరే గ్రూప్ తీసుకున్నా అవ్వచ్చు, ఎంపీసీ, బైపీసీ తీసుకున్నా మీరు వాటికి అప్లై చేయవచ్చు, దానికి ఎలిజిబిలిటీ. కాకపోతే ఇవి ఏంటి అంటే ఈ సబ్జెక్ట్స్ అనేవి దానిలో కవర్ అయిపోతాయి. ఈ ఐఏఎస్కున్న సిలబస్లో ఈ సిలబస్ అనేది కొంచెం కవర్ అయిపోతుంది. సో కాబట్టి మీకు కొంచెం యూజ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పటి నుంచి మీకు దాని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో ఓకేనా? ఇవి స్పెషల్లీ అన్నట్టు. మిగతా వేరే నార్మల్ గోల్స్ ఉంటాయి కదా, అవి ఏ గ్రూపులైనా మీరు అప్లై చేయవచ్చు, వాటికి మీరు ఎలిజిబుల్. ఒకవేళ మీ గోల్ ఎస్ఐ అయిందనుకో, మీరు 3 గ్రూప్స్ తీసుకొని 4 గ్రూప్స్ తీసుకోండి, ఏ గ్రూప్ తీసుకున్నా పర్లేదు, మీరు దానికి ఎలిజిబిలిటీ ఉంటారు. కానీ స్పెషల్లీ మీరు డాక్టర్ కావాలనుకుంటే ఖచ్చితంగా బైపీసీ తీసుకోవాలి. మీరు ఇంజనీర్ కావాలంటే ఖచ్చితంగా ఎంపీసీ తీసుకోవాలి. ఓకేనా? మీరు సిఏ కావాలి అనుకుంటే, చార్టర్డ్ అకౌంట్ కావాలనుకుంటే సిఈసీ తీసుకోవాలి. ఇవి స్పెసిఫిక్ అన్నట్టు. ఓకేనా? హోప్స్ టు అండర్స్టాండ్. సో మళ్ళీ ఇంకొకటి మీకు అడిషనల్గా టిప్ ఇచ్చి చెప్పేది ఏంటంటే, సో ఫస్ట్ మీరు మీ 10th మీరు దేని మీద స్ట్రాంగ్ అంటే కొందరికి మ్యాథ్స్ రాదు, కానీ ప్రెజర్ వల్ల వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో మీరు ఎంపీసీ తీసుకుంటే ఫ్యూచర్లో బాధపడేది మీరే. ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఎందుకు ఇంతమంది స్టాండర్డ్ చెప్తున్నా అంటే, సో దానిలో మొత్తం ఫార్ములాస్ ఉంటాయి. మ్యాథ్స్ ఏ ఉంటుంది, మ్యాథ్స్ బి ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో ఏదో ఒక సబ్జెక్ట్ హార్డ్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో కూడా మ్యాథ్స్ ఏనో మ్యాథ్స్ బియో ఏదో ఒక సబ్జెక్ట్ హార్డ్ ఏనో ఉంటుంది. సో అర్థం చేసుకోండి. మీరు ఎవ్వరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాకండి. చుట్టుపక్కల చెప్పారనో, చుట్టాలు చెప్పారనో మీరు గ్రూప్ ఖచ్చితంగా తీసుకోకండి. మీ ఫ్రెండ్ జాయిన్ అయినానో, లేక మీ ఫ్రెండ్స్ అందరూ అలా జాయిన్ అయ్యారనో, కాలేజ్ పరంగా కావచ్చు, అదేవిధంగా గ్రూప్స్ విధంగా ఇవి చాలా చాలా ఇంపార్టెంటు.
మీరు తర్వాత ఫ్యూచర్లో బాధపడతారు. వేరే గ్రూప్ తీసుకొని ఆ గ్రూప్ తీసుకున్న ఆ ఫ్యూచర్ ఆళ్ళకైనా ఈ ఇండస్ట్రీలకైనా అనిపిస్తుంది. సో, ఫస్టే మైండ్‌లో ఫిక్స్ చేయండి. ఈ గ్రూప్ తీసుకోవాలి. నీ గోల్ ఏంటి? నేను చేయాల్సిన పనేంటి? అంతేగాని నీ ఫ్రెండ్స్ లేరానో, మీకు తెలిసినోళ్ళు లేరానో, నీకు ఫస్ట్ నాకు కొందరికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఆళ్ళకి ఎవరికి పెద్ద పెద్ద చాప్టర్లు సార్ చెప్పే విధానం లేక మ్యాథ్స్ అంటే భయపడి తర్వాత గ్రూప్ చేంజ్ అయితా అని గ్రూప్ చేంజ్ అయ్యి తర్వాత మళ్ళీ బాధపడేది. అట్లా కాకండి. ఫస్ట్ స్ట్రగుల్ ఉంటుంది. కానీ మీరు ఏదైతే గ్రూప్ తీసుకుంటారో దాని మీద స్టాండర్డ్‌గా నిలబడండి. కాన్ఫిడెన్స్ ఉండండి. ఖచ్చితంగా పాస్ అవుతారు. బేబీ బుల్లెట్స్ కానీ, బుక్స్ కానీ, మెటీరియల్స్ కానీ ఉంటుంది. సో, మీరేం భయపడకండి. ఓకేనా? మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకా వేరే మీకు అడిషనల్‌గా నేను ఇంకా నీకు చెప్తుంటాను ఇంటర్మీడియేట్‌లో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఇప్పుడు కామన్ ఉంటాయి కాబట్టి నేను సబ్జెక్ట్స్ కూడా మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు వీడియోలు అనేది డైలీ వస్తూనే ఉంటాయి. సో, కాబట్టి ఇలాంటి కంటెంట్ కావాలి కాబట్టి మనకు ఛానల్‌లో కొత్తగా వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మనకు కొంచెం మీ యొక్క లైక్, షేర్ అనేది నాకు మోటివేషన్ ఇస్తుంది. అన్నీ ఈ మ్యాథ్స్‌కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ క్వెషన్స్, ఆన్సర్స్, సొల్యూషన్స్ ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఒక ఫ్రెండ్ మీకు ఏ విధంగా చెప్తే ఈజీగా అర్థమవుతుందో సో, ఆ విధంగా నేను చేసానికి ట్రై చేస్తూ ఉంటా. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. బై బాయ్.